హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, నా బ్రతుకు కూడా లోకంలో ఉన్నప్పుడు చాలా చెత్తగా ఉంది. లోకంలో ఉన్నప్పుడు నా బతికి ఎట్టిందంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నీచమైన బ్రతుకు. పైకి బాగానే కనపడుతున్నా, కానీ లోపల అంతరంగము షుగర్ వలె నా హృదయాన్ని పాపముతో నింపేస్తుంది. అప్పుడు చూస్తున్నాను నిజముగా ఆ దేవుణ్ణి చూసాను. దేవునికి స్తోత్రం జరుగుతుంది. హల్లెలూయా. నేను అనుకున్నాను, ఆ చచ్చిన తర్వాత తగ్గిడే బొక్కిడేలు అనుకున్నాను. నువ్వు పోయి చూసి వచ్చావా అంటారు చాలా మంది. ఏం చేస్తారు? నువ్వు భయాన్ని చూసి వచ్చావా, పరలోకం ఉందని వాళ్ళు చెబుతుంటే గుడ్డిగా నమ్మడానికి నీకేమైనా పిచ్చెక్కిందా? గొర్రెల్లాగా మందలు పోతుంటారు అంటే నిజమే, దేవుడు అదే మాట నేను కూడా అన్నాను. కానీ మరణ పడకలో ఉన్నప్పుడు నాకు అర్థమైంది, మరణించిన తర్వాత ఒక జీవితం ఉంది. ఇది మహా బ్రతికితే, నువ్వు డబ్బుతో బ్రతికితే 70 సంవత్సరాలు బతుకుతావు, డబ్బు లేక బతికితే 70 సంవత్సరాలు బతుకుతావు, అడుక్కొని తింటే ఒక 70 సంవత్సరాలు బతుకుతావు, ఇంకా దేకుంటూ తిన్నా కానీ ఒక 70 సంవత్సరాలు బ్రతుకుతావు. తర్వాత దేవుడు అన్నాడు, ఒరే నీలో పెట్టిన ఆత్మ అది ఎప్పటికీ చచ్చిపోదు. అది ఎప్పుడు చచ్చిపోతుందో చెప్పనా? నేను అంతమైనప్పుడే అది అంతమవుతుంది. ఇప్పుడు నేను సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు అంతము లేనివాడు. చెప్పులు కొట్టగలిగిగా దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అల్ఫాయు ఒమేగా.